మీరు నాకు నచ్చారు. నేనే మీ గురించి ఎంక్వైరీ చేయమని మా నాన్నగారితో చెప్పాను. ఆయన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. కానీ ఏం లాభం? మనం ఆశపడినవన్నీ జరుగుతాయా? ఎందుకు జరగవు? ఎలా జరుగుతాయి లేండి. అయినా మీ జాతకంలో 5 ఏళ్ల దాకా పెళ్లి యోగమే లేదాయే. అది అబద్ధం. అలా అని ఆ జ్యోతిషుడే మరుసటి రోజు వచ్చి చెప్పాడు. అదీగాక మీరు పెళ్లికి పనికిరారాయే. ఎవరా గాడి చెప్పింది? మీరే. అంటే పెళ్లికి పనికిరానని అనుకోవద్దని చెప్పబోయానన్నమాట. ఈ రోజు దుబారా చేస్తే రేపటి అవసరాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజు ఆదా చేసుకుంటేనే రేపు సుఖంగా ఉండగలుగుతాం. ఏ సరదాలు లేని ఈ రోజు రేపటికి ఆనందాన్ని ఎలా కలిగిస్తుందో నాకు అర్థం కావట్లేదు. నా మాటలు ఇప్పటికీ నీకు కష్టంగా ఉన్నా నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థం అవుతాయి. పెళ్లికి ముందుకి ఇప్పటికి మీలో చాలా మార్పు వచ్చింది. అప్పట్లో మీరు నన్ను సంతోషం పెట్టడానికి ఏవైనా చేసేవారు, ఎంతైనా ఖర్చు పెట్టేవారు. కానీ ఇప్పుడు అప్పుడు నా అవసరాలు వేరు శిరీష. నేను బ్యాచులర్ని, నాకేం ఖర్చులు లేవు. కానీ ఇప్పుడు నేను బాధ్యత గల భర్తని. నా కుటుంబం కోసం నేనే జాగ్రత్తగా ఉండాలి, పొదుపు చేయాలి. అంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఖర్చులు పెరిగాయన్నమాట. అయితే నన్ను పెళ్లి ఎందుకు చేసుకున్నారు? పెళ్లి చేసుకున్నాం గనకనే బాధ్యతగా ఉండాలి అంటున్నాను. ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకోకూడదు శిరీష. ఈ ఫంక్షన్ అన్ని కట్టసేసే అటెండ్ అయ్యేవి, డబ్బుతో కొలిచేవి కాదు. అంటే దుబారా ఖర్చులు లేకుండా కాపురం నడుపుకోవడానికి మార్గాలు చెప్పమని తన ఉద్దేశం కదా శిరీష? మిమ్మల్ని మళ్ళీ చూస్తానా? తప్పకుండా చూస్తావు. నీకేం కాదు. డబ్బు కూడా కట్టేశాను. ఇంకా అవసరం అయితే నా సేవింగ్స్ లో డబ్బులున్నాయి. నేను దాచిన డబ్బులన్నీ నీ ఆరోగ్యం కోసం ఖర్చు పెడతాను. నా డబ్బు, శ్రమ, ఆలోచన అన్నీ నీకోసమే. వెజిటేరియన్ డిషెస్ మా శిరీష బాగా చూస్తుంది బాబాయ్. రేపు ఆదివారం భోజనానికి రండి. అలాగే బాబాయ్. మీకోసం మలేషియా, సింగపూర్ వంటలన్నీ నేర్చుకుని వచ్చి మరీ మీకు తినిపిస్తాను. శిరీష, ఇవన్నీ నీకు తాత్కాలికంగా కష్టం అనిపించవచ్చు. కానీ ఒకరోజు నా పద్ధతి కరెక్ట్ అని నువ్వే ఒప్పుకుంటావు. జీవితంలో అన్ని సరదాలు చంపుకొని రాయిలా బతకటం అలవాటు చేసుకున్నాక అన్ని పద్ధతులు కరెక్ట్ గానే కనిపిస్తాయి. ఇదంతా నేను ఎవరి కోసం చేస్తున్నాను ఆలోచిస్తే నువ్వు అప్సెట్ అవ్వవు. ఎవరి కోసమో? నీకోసమే. నా కోసం? అవును. ఎందుకు నవ్వు? నీకోసం కాకపోతే మరెవరి కోసం? నా కోసమా? నా కోసమా? నా కోరికలు, అవసరాలు, సరదాలు అన్నింటినీ చెప్పేసి మీరు డబ్బు దాస్తుంది నా కోసమా? నా కోసమే. ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, మీరు బయటకు వెళ్ళండి. మరి నువ్వెప్పుడు శుభవార్త చెప్తావు శిరీష? కొంతకాలం ఆగుదాం అనుకుంటున్నావులేండి. ఇంతే నన్ను అర్థం చేసుకుంది. పుట్టే పిల్లల్ని ఆరోగ్యంగా సక్రమంగా పెంచడానికి డబ్బులు ఉండాలి. కొంతకాలం పొదుపు చేసి దాచుకుని ఆ తర్వాత పిల్లల కంటే బాగుంటుందని ఆగుదాం అన్నాను. శిరీష, రేపటి కోసం నేను పడే జాగ్రత్త నీకు ఎగతాళిగాను వెటకారంగానూ ఉంది. అలా నీ మనసు పాడు చేసుకుని నా మనసు పాడు చేస్తున్నావు. ఎంతో ప్లాంట్ గా జీవితం గడుపుదాం అనుకున్నాను. పొదుపు చేసి డబ్బులు దాచుకున్నాను. అందుకోసం అన్ని ఖర్చులు తగ్గించుకున్నాను. శిరీష సరదాలన్నీ అడ్డుకున్నాను. బాధపడకు, నువ్వు చేసిన దాంట్లో తప్పే ఉంది. అప్పుడు అలా చేశావు కాబట్టి ఇప్పుడు నీ భార్య ఆపరేషన్ కోసం క్షణాల్లో లక్షల రూపాయలు కట్టగలిగావు హాస్పిటల్కి. ఈ ఒక్క కోరిక తీరిస్తే చాలు. ఇక ముందు శిరీషని సుఖంగా, సంతోషంగా ఉంచుతాను. గతంలో కఠినంగా ప్రవర్తించను. నా శిరీష నాకు దక్కితే చాలు బాబాయ్. సార్, తను ఎలా ఉంది సార్? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆపరేషన్ సక్సెస్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. ఆవిడకి స్పృహ రావడానికి 2-3 గంటలు టైం పడుతుంది. ఆ తర్వాత మీరు వెళ్ళి చూడొచ్చు. బాబాయ్, ఇది మార్పు కాదు బాబాయ్, నాకు దొరికిన సాక్ష్యం. నేను దేవుణ్ణి అడిగాను నా భార్యను సజీవురాలుగా నాకు అప్పగించమని. ఆయన నన్ను అనుగ్రహించాడు. మంచి మాట చెప్పడానికి సర్వీస్ ఛార్జ్ ఉండదు, ఫ్రీ. మీకు కూడా